హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్లౌజ్ యొక్క సెకండ్ పార్ట్ అయితే చూపిస్తానండి. చూడండి, ఇలా మనం కట్ చేసిన బ్లౌజ్ను ఆపోజిట్లో వేసుకోవాలి. రివర్స్ చేసి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ మనం వేసిన తర్వాత బ్లౌజు బ్యాక్ పార్ట్ చుట్టూ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా స్కేల్తో మనం లైన్ గీసుకోవాలండి. గీసిన తర్వాత ఇక్కడ మనం సైడ్కి అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటామండి. ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా కింది సైడ్ కూడా స్కేల్తో గీసుకోవాలండి. ఇలా నెక్ సైడ్కు స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ చంక రౌండ్ దగ్గర అయితే ఇలా మనం ఎల్ షేప్లో గీసుకోవాలండి. ఇక్కడైతే నాకు వీలర్ లేదు, అందుకోసమే స్కేల్తోనే డ్రా చేస్తానండి. ఇలా కింది సైడ్ అయితే మనకు మార్కింగ్ అయితే పడుతుంది. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు లోతు తీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ సైడ్లో ఎలాంటి ముడతలు రావు. చూడండి, ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కు ఫ్రంట్ పార్ట్లో అయితే ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఖర్చు అయితే గీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే నేను కొలుచుకుంటున్నానండి. ఇలా ఓల్డ్ బ్లౌజ్ పెట్టుకొని షోల్డరు ఖర్చుకు వదిలేసి రెండో కుట్టు దగ్గర నుండి ఇలా నేనైతే నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని స్కేల్తో ఎల్ షేప్లో గీసుకొని మనం రౌండ్ స్కేల్తోని గీసుకున్నాం అనుకోండి, నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా మనకైతే బ్లౌజ్ అయితే ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఓల్డ్ బ్లౌజ్ యొక్క ఉక్సు పార్ట్ తీసుకోవాలండి. తీసుకొని నెక్ కింద 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని మనమైతే ఇప్పుడు క్రాస్ బెల్ట్ దగ్గర రెండో ఉక్సుకు పైన గీసుకోవాలండి. ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఖర్చు కోసం వదులుకోవాలి. మిడిల్ డాట్ వేస్తాం కదండి, దానికోసం ఒక 1/2 ఇంచు వదులుకోవాలండి. వదిలిన తర్వాత మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే కొలుసుకోవాలి. పైన షోల్డర్కు ఖర్చులు వదులుకొని కింద ఖర్చులతో కలుపుకొని గీసుకోవాలండి. చూడండి, షోల్డర్కు మిడిల్లో ఒక మార్క్ వేసుకొని ఇలా గీసుకోవాలి. గీసిన తర్వాత ఇక్కడైతే కస్టమర్ అయితే 1/2 ఇంచు హైట్ పెంచమన్నారండి బ్లౌజ్కి, అందుకోసమనే ఇలా నేను డ్రా చేశాను. ఇక్కడ షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చివరికి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కూడా వదులుకోవాలండి. వదిలిన తర్వాత ఇక్కడ 4వ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం కూడా ఒక 1/2 ఇంచు ఖర్చును వదులుకున్న తర్వాత మనం ఇలా అయితే డ్రా చేసుకోవాలండి. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ డాట్ వేస్తాం కదండి, అక్కడైతే కొలిచి చూపెడుతున్నానండి. ఇక్కడ 1/4 అయితే వచ్చిందండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి వీళ్ళకైతే ఈ కొలత వచ్చింది. మీడియం సైజ్ బ్లౌజ్లకు, చిన్న సైజ్ బ్లౌజ్లకు అయితే కొంచెం తక్కువ ఉంటుందండి. మనం బ్లౌజ్లో ఎంత మార్కింగ్ ఉంటే అంతే వేయాలి. ఇక్కడైతే మెయిన్ డాట్ కోసం నేను బ్లౌజ్ కొలుస్తున్నాను. చూడండి, ఇక్కడ 1/4 అయితే వచ్చింది. 1/4కు ఒకసారి మార్కింగ్ చేసుకొని మళ్ళీ 1/4కు మరొకసారి మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, హైటు బ్లౌజ్లో ఎంత ఉంటే అంతే వేయాలండి. ఇక్కడైతే నాకు డాట్ హైట్ అయితే 2.5 ఉందండి, నేను అంతే వేస్తున్నాను. వేసిన తర్వాత మనమైతే ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలండి. అలాగే సైడ్ డాట్స్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే మన ఉక్సు పట్టి నుండి మెయిన్ డాట్ వరకు ఇలా క్రాస్గానైతే గీసుకోవాలండి. గీసిన తర్వాత మనం సైడ్ డాట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ టేప్తో నేను కొలుస్తున్నాను కదండి, టేప్తో కొలిచినప్పుడు సగభాగానికి అయితే వేయకూడదండి డాటు, కొంచెం కిందికనే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ నేనైతే 2 ఇంచుల డాట్ పొడవు అయితే తీసుకుంటున్నాను. బ్లౌజ్లో అంతే ఉంది, ప్రతి బ్లౌజ్కు ఇంతే వస్తుందండి, 2 ఇంచులు. చూడండి, డాట్కు మధ్యలో ఎంత ఉందో అంతే తీసుకోవాలండి. 3వ డాట్ కూడా ఈ రెండిటికి మిడిల్లో 3వ డాట్ వస్తుందండి. 2 డాట్స్ గీసిన తర్వాత 3వ డాట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడైతే 4th డాట్ కూడా వేస్తున్నానండి. కొన్ని బ్లౌజులకి 4th డాట్ కూడా ఉంటుంది. ఇక్కడైతే షేప్ బెల్ట్కు
కొంచెం పైకి అయితే ఈ డాట్ వేసుకుంటామండి. ఫోర్త్ డాట్ అనేది కొన్ని బ్లౌజులకు మాత్రమే ఉంటుంది, అందరూ పెట్టించుకోరండి. చూడండి ఇక్కడ గీసిన తర్వాత ఇక్కడ నేనైతే చంక లోతైతే తీస్తున్నానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ లోతు నుండి ఒక 1/2 ఇంచు లోపలికైతే ఇక్కడ తీసుకోవాలండి లోతు. ఇలా కర్వ్ స్కేల్తో గీసుకుంటే నీట్గా వస్తుందండి. చూడండి ఇలా గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసుకోవాలండి. ఇలా బ్లౌజ్ మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, ఈజీగా కుట్టడం అయితే అయిపోతుందండి. ఎందుకంటే ఫస్టే ఇలా డాట్లు ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకైతే ఈజీగా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడైతే కింది సైడ్ కూడా డాట్లు అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇలా కట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తానండి. బ్లౌజ్ అయితే మనం ఒక్కటి కుట్టడం నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా బయట వారికి కూడా కుట్టొచ్చండి. ఇలా మనం కుట్టినామనుకోండి ఎంతో కొంత డబ్బులు అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బ్లౌజ్కి అయితే ఫ్రంట్ డాట్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇక్కడ సైడ్ టక్స్ దగ్గర కూడా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్నాం అనుకోండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అవుతుందండి. ఇలా డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇక్కడ మనకు షేప్ బెల్ట్ ఎంత ఉంటుందో అంత మనం కొలుచుకోవాలండి. కొలుచుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకోవాలి. ఇది మనకు షేప్ బెల్ట్ కొంచెం 2-3 పీసులు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మంచిగా స్టిఫ్గా ఉంటుందండి. షేప్ బెల్ట్ కూడా బ్లౌజ్ కూడా చాలా బాగా కుదురుతుందండి. ఇక్కడైతే షేప్ బెల్ట్ హైట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఓల్డ్ బ్లౌజ్తోనే తీసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచు పైకి తీసుకుంటున్నాను ఖర్చులు. షేప్ బెల్ట్ పొడవైతే 11 ఇంచులు తీసుకున్నానండి, సరిపోతుందండి. ఇక్కడ సైడ్ కూడా మనం ఖర్చులతో కలిపి తీసుకోవాలండి. ఇప్పుడు మిడిల్లో కూడా చూసుకోవాలి. ఒకసారి మిడిల్లో హైట్ చూసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని ఇలా ఈ డాట్స్ అన్నీ కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇంకొక 2 పీసులు కూడా కట్ చేసుకుంటే మంచి స్టిఫ్గా ఉంటుందండి షేప్ బెల్ట్. ఇక్కడైతే మనం బ్యాక్ సైడు పట్టీ అతుకుతాం కదండి, ఆ పట్టీ అయితే ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ కోసం ఇలా క్లాత్ని అయితే ఉంచుకోవాలండి. మళ్ళీ మెడ పట్టీ వేయడానికి కూడా ఈ క్లాత్ యూజ్ అవుతుందండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అయితే ఈ పీసులు అయితే పడేయకూడదండి. ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరైతే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.